ఆశపడుతున్నాను. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏంటంటే పెద్దాయన. ఆయన దగ్గర ఒక వయలిన్ ఉంది. ఆ వయలిన్ కొంచెం బాగా పాతబడిపోయి, దాని తీగలు తెగిపోయి, అలాగా అంటే ఆ వయలిన్ చూడగానే ఇది ఇంకా పాడైపోయిన వయలిన్ అనిపించి ఎవరైనా చెప్పగలరు. ఆ వయలిన్ పట్టుకొని ఒకసారి ఒక మ్యూజిక్ కన్సర్ట్ అంటే ఒక సంగీత విభావరికి ఆయన వెళ్ళాడు. అక్కడ వంతుల వారీగా ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ యొక్క ఇన్స్ట్రుమెంట్స్‌తో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పోటీకి వచ్చారు. అయితే ఈ వ్యక్తి తన యొక్క ఇన్స్ట్రుమెంట్‌తో వచ్చాడు. వచ్చి అక్కడ నించొని స్టేజ్ మీద తన యొక్క ఇన్స్ట్రుమెంట్ తన వయలిన్ పట్టుకొని నించున్నాడు. నించోగానే జనాలందరూ అంటున్నారు, "అరే! ఇదేంటి ఇలాంటి ఇన్స్ట్రుమెంట్ తెచ్చాడు? ఏం వాయించగలడు? ఈయనకి ఏమైనా కొంచెం ప్రిపరేషన్ ఉందా లేదా? ఈయన అసలు ఏ విధంగా ప్రిపేర్ అయ్యి వచ్చాడు?" అనే మాటలు అందరూ అనుకుంటున్నారు. ఈయనకి వినబడుతుంది. వినబడుతున్న కాసేపటికి ఈయన ఏం చేశాడంటే మెల్లిగా తన యొక్క ఇన్స్ట్రుమెంట్ పట్టుకొని ఆయన పాడడం మొదలెట్టాడు. కాసేపట్లోనే చాలామందికి అనిపించిందంట, చాలా చక్కగా ఉంది ఇన్స్ట్రుమెంట్ నుంచి వచ్చే శబ్దం, ఈ వ్యక్తి వాయించే విధానం అని చెప్పి ఇంకా మంత్రముగ్ధులు అయిపోయారంట. అంటే చక్కగా ఏమయ్యారంటే అట్రాక్ట్ అవుతున్నారు ఇంకా ఆ ఇన్స్ట్రుమెంట్కి. అట్రాక్ట్ అవుతూ చక్కగా అందరూ ఇంకా ఆ సంగతి మర్చిపోయారంట. అలాంటి ఇన్స్ట్రుమెంట్ తెచ్చాడు, ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు అనే మాటలు ఎలా మారిపోయాయంట, ఎంత చక్కగా ఉందో. ఇప్పటి వరకు వచ్చిన అందరూ పోటీదారులు అందరిలో కూడా ఈయన చాలా చక్కగా ఇన్స్ట్రుమెంట్ వాయిస్తున్నాడు, చక్కగా మనల్ని ఎంగేజ్ చేస్తున్నాడు, మనం దాంట్లో లీనమైపోయాం అనే ఆలోచనకి వచ్చారంట. అయిపోయింది. ఆయన కార్యక్రమం ఆయన ముగించేశాడు. ముగించేసిన తర్వాత ఆయనకి బెస్ట్ ప్రైజ్ వచ్చింది. అన్నీ అయిన తర్వాత ఈ జనాలు చాలామంది ఆయన దగ్గరికి వెళ్ళి, "ఏంటి మీరు ఇంత చక్కగా పాడైపోయిన ఒక వయలిన్ని మీరు ఇంత చక్కగా వాయించారు, చాలా గ్రేట్ అండి మీరు" అని ఆయన్ని అందరూ పొగడం మొదలెట్టారంట. పొగడం మొదలెడుతుంటే ఆయన అన్నాడంట, "ఇందులో వయలిన్ గొప్పతనం ఏం లేదండి. మీరు ఈ వయలిన్ కాకపోతే కొత్త వయలిన్ ఇచ్చినా సరే వయలిన్ గొప్పతనం లేదు. ఆ వయలిన్ ఎలా వాయించాలో నాకు తెలుసు. ఐ నో హౌ టు ప్లే ద వయలిన్. నాకు మీరు ఎలాంటి వయలిన్ ఇచ్చినా సరే ఆ వయలిన్ని చక్కగా ఎలా వాడాలో తెలుసు నాకు. కాబట్టి ఆ స్కిల్, ఆ నైపుణ్యం నా దగ్గర ఉంది కాబట్టి నేను మీరు అనుకున్న మాటలన్నీ విన్నాను. కానీ నేను ఎక్కడ నిరాశ పడలేదండి. నేనేమనుకున్నానంటే, సరే నాకున్న ప్రతిభ నేను చూపిద్దామన్న ఆలోచనతో ఉన్నాను" అని చెప్పి ఆయన అన్నాడంట. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్లో మనకొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే యోబు. ఆయన చక్కగా ఆశీర్వదించబడినంత కాలం ఎవ్వరూ ఏమనలేదు ఆయన్ని. ఆయన అందరూ అనుకున్నారు, ఓకే మంచి ధనవంతుడు, మంచిగా దేవునిలో ఉన్నాడు, మంచిగా ఆస్తి ఉన్నది, మంచిగా పిల్లలు ఉన్నారు, అన్నిట్లోనే బాగున్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన దగ్గర నుంచి ఆ సమస్తం ఆయన సమస్తం కోల్పోయాడు. ఎవరైనా మన యొక్క పరిస్థితుల్లో, లేదంటే మన యొక్క సమాజంలో, లేదంటే మన యొక్క చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడైనా సరే ఎవరైనా అనుకోకుండా పాడైపోయారు అనుకోండి, మొట్టమొదటిగా మనకు వచ్చిన ఆలోచన ఏంటండి, ఆడేదో తప్పు చేశాడు, ఆడికి తగిన శాస్త్రి జరిగింది. జనరల్గా మనం ప్రాక్టికల్గా మనం మంచిగా ఆలోచించాం. మనం ఎలాగ ఆలోచిస్తాం? నెగిటివ్గా ఆలోచిస్తాం. నెగిటివ్గా ఏమంటాం? తగిన శాస్త్రే జరిగింది, అలా అయ్యి ఉండాల్సిందే. మొన్నటి వరకు ఎలా ఉండేవాడు, ఎంత కేర్గా ఉండేవాడు, ఎంత దాబంగా ఉండేవాడు, అన్ని మాటలు అంటాం. కానీ స్థితి గురించి మనం ఏమంటాం? అలా అంటే మన యొక్క మాటలు ఎలా ఉంటాయంట, హేళన చేసే విధంగా ఉంటాయి. అయితే ఇక్కడ యోబు మనకు ఈరోజు కొంత పాఠం నేర్పించాలనుకో, మన జీవితాలకు కొన్ని సత్యాలు తెలియపరచాలని ఆశపడుతున్నారు. ఆ బుక్లో మనకేంటంటే మనం దేవుని మీద ఎలా ఆధారపడాలి. వెన్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్ వీ కెన్ ప్రేజ్ గాడ్. మనం సమస్తం కలిగి ఉన్నప్పుడు మనం దేవుడికి మాకు ఎలా ఉందండి, ఎలా ఉందండి, అంత గొప్ప ఇచ్చాడండి, ఎంత గొప్ప ఇచ్చాడని మనం అనేక విధాలుగా మనం ఏం చేయగలం, దేవుని కొనియాడగలం. బట్ వెన్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, మన దగ్గర ఏమీ లేనప్పుడు, మనకు దేవుడు ఏమీ ఇవ్వలేదని అనిపించినప్పుడు, మన దగ్గర ఉన్న సమస్తం కోల్పోయామని అనిపించినప్పుడు, మనం ప్రతి విషయంలో ఫెయిల్ అవుతున్నాం అనిపించినప్పుడు, అప్పుడు మన పరిస్థితి ఏంటి? కెన్ వీ ప్రేజ్ ద గాడ్? మన దేవుని మనం అదే విధంగా ప్రార్థించగలమా? ప్రార్థించగలిగితే మంచిదే, లేకపోతే
మనం ప్రార్థించగలిగేటట్లు దేవుడు మనకు ఆ యొక్క బలాన్ని, శక్తిని దేవుడే మనకి ఇవ్వాలి. ఒక మాట చెప్పి నేను వాక్యంలోకి వెళ్దాం. చూడండి, యోబు 1వ అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. చాలమ్మ. దేవుడు యోబుకి ఇచ్చిన దాన్ని బట్టి కంటే ఆయన ప్రార్థన ఎలా ఉందంట? తీసుకున్న దానికి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఆయన ప్రార్థన ఎలా ఉందండి? తీసుకుంటున్నాడు. అంటే దేవుడు తీసుకున్నాడు. తీసుకున్న దానికి ఆయన ఏం చెప్తున్నాడంట? యెహోవా నామానికే స్తుతి కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకి అన్నీ ఇచ్చి ఏదైనా ఒకటి వెనక్కి తీసుకోవచ్చు. మనకి టెస్ట్ పెట్టచ్చు. ఆ టెస్ట్లో మనం ఒకవేళ గెలిచినట్లయితే, మీకు అందరికీ తెలుసు, అబ్రహాంకు దేవుడు సంతానాన్ని ఎప్పుడు ఇచ్చాడండి? 100 సంవత్సరాలప్పుడు. 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు. 22వ అధ్యాయం వచ్చేటప్పటికల్లా దేవుడు ఏం చేశాడు? ఆ ఇచ్చిన వాగ్దాన పుత్రుడిని తిరిగి నాకు ఇచ్చి అన్నాడు. అబ్రహాం యొక్క కోరిక అంతా ఎక్కడ ఉంటుందండి? తన పిల్లడి మీద ఉంటుంది. ఆశ అంతా ఎక్కడ ఉంటుంది? తన పిల్లడి మీద ఉంటుంది. తనకు దేవుడి మీద నమ్మకం ఎప్పుడు కలిగింది? తనకు కుమారుడు పుట్టిన తర్వాత ఇంకా ఎక్కువ విశ్వాసం పెరిగి ఉంటుంది. కానీ అక్కడికి వచ్చిన తర్వాత 22వ అధ్యాయంకి వచ్చినవాడు కల్లా అదే దేవుడు, ఏ దేవుడైతే అతనికి వాగ్దానం చేశాడో, ఏ దేవుడైతే వాగ్దాన పుత్రుని ఇచ్చాడో, ఏ దేవుడైతే తనకు సమస్తాన్ని కలుగు చేస్తున్నాడో, మంచిగా ఆయనకి అన్ని రకాలుగా, అంటే తనకు కలిగి ఉన్న దాన్ని ప్రతిదాన్ని ఆశీర్వదిస్తున్నాడో, తన ఆశీర్వాదానికి కర్తగా ఉంచుతున్నాడో, అదే దేవుడు అడుగుతున్నాడు, నీ కుమారుణ్ణి నాకు ఇస్తావా? మీరు ఒక్కసారి చూడండి, ఆదికాండం తీయండి. ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనం. తన పనివారితో, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదనని చెప్పి దహన బలికి చాలు. మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ అబ్రహాముకి దేవుడు ఏమని అడిగాడండి? నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నా నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు అంటున్నాడు. ఇక్కడ అబ్రహాం మాట్లాడుతున్న మాట ఏంటంట? హీ నోస్ వాట్ గాడ్ ఈజ్. దేవుడు ఏమై ఉన్నాడో తెలిసిన వ్యక్తి అయి ఉన్నాడు అబ్రహాం. ఇక్కడ యోబు ఏ విధంగా ప్రార్థించాడంటే, నాకున్న సమస్తం, నాకు కలిగిన ప్రతిదీ, నాకు ఇచ్చిన ప్రతిదీ, నాకున్న ప్రతి ఆరోగ్యం కానివ్వండి, ఆస్తి కానివ్వండి, ఆశీర్వాదం కానివ్వండి, ఇంకేమైనా కానివ్వండి, పేరు కానివ్వండి, పలుకుబడి కానివ్వండి, నాకున్న స్థితి కానివ్వండి, ప్రతిదాన్ని కూడా ఆయన ఏమంటున్నాడంట? ఆయన ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. ఇచ్చినప్పుడు నేను ఎంతగా ఆయనకి స్తుతించానో, తీసుకున్నప్పుడు కూడా, అంటే గివింగ్ అండ్ టేకింగ్, ఇవ్వడం తీసుకోవడం ఎవరి యొక్క ఆధీనంలో ఉందండి? దేవుని ఆధీనంలో ఉంది. మనకి ఇక్కడ యోబు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, నీకు ఇచ్చినప్పుడు నువ్వు స్తుతించాలి, నీ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు కూడా నువ్వేం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. యోబు యొక్క ప్రార్థన మనకు ఏం నేర్పిస్తుందంట? దేవుణ్ణి అన్ని వేళలా మనం స్తుతించాలి. ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ వెన్ వీఆర్ గెటింగ్ వాట్ వీ వాంట్. దేవుడు మనకి కావాలి అన్నది ఇచ్చినప్పుడు మాత్రమే కాదు, కానీ మనకు కలిగిన దాన్ని తీసుకున్నప్పుడు కూడా మనం స్తుతించేటట్లు ఉండాలి. అది యోబు మనకు నేర్పిస్తున్న మొదటి పాఠం. రెండో పాఠం మనం గమనించినట్లయితే, యోబు ఆ ప్రార్థన మనకి ఎవరికైనా సరే, అంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న జనాంగంలో మనం ఒకవేళ ఉన్నట్లయితే మనం ఎలా ఆలోచిస్తాం చెప్పండి? అంతా పోయింది, సర్వం నాశనం అయిపోయింది, ఇల్లు లేదు, పిల్లలు లేరు, ఆస్తి లేదు,
తనకున్న జంతు సంపద అంతా కూడా పోయింది. హీ వాజ్ లిటరల్లీ ఆన్ ద రోడ్స్. ఆయన రోడ్డు మీద నిలబడి ఉన్నాడు. అలాంటి పరిస్థితి చూసినప్పుడు, ఆ ప్రార్థన చేసినప్పుడు జనం అందరూ ఏమనుకోవాలి చెప్పండి? ఏమనుకుంటారు? పిచ్చోడు అనుకుంటాడు. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఆరాధన, మనం దేవుణ్ణి చేసే ఆరాధన ఎలా ఉండాలంట? మన జీవితానికి ఒక అర్థం లేదన్నప్పుడు చేసేదే నిజమైన ఆరాధన. యోబు జీవితంలో అప్పుడు అర్థమే లేదు. ఎందుకు అర్థం లేదంటున్నాను? తను 10 మంది పిల్లలు, కొంత దాచిపెట్టాడు, కొంత సంపద కలిగి ఉన్నాడు. ఆయన అందరి చుట్టూ ఆయన ఏంటంటే మంచి పేరు ప్రఖ్యాతలు కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్, ఓవర్ నైట్, ఒక్క క్షణంలో సమస్తం పోయింది. ఆయనకి ఇంకా లైఫ్ మీద ఎలా ఉండాలి? హోప్లెస్గా ఉండాలి. అంటే అన్సర్టనిటీ, ఎలాంటి అటు ఇటు తెలియకుండా ఎలా ఉందంట? అగమ్య గోచరంగా ఉన్నది ఆయన. అనిశ్చితి, కరెక్ట్. అంటే అసలు ఏంటో, ఏం జరుగుతుందో తెలియదు. కానీ దట్ వాజ్ ద టైం. అలాంటి పరిస్థితుల్లోనే యోబు ఏం నేర్పిస్తున్నాడంట? దేవుణ్ణి ఆరాధించాలి. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే, ఎలాంటి అనిశ్చితి ఉన్నా సరే, ఎలాంటి అగమ్య గోచరమైన పరిస్థితి నీకు దేవుడు పెట్టినా సరే, యోబు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంట? మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని ఆరాధించడం మన ప్రథమ కర్తవ్యం అయి ఉండాలి. హబకుక్కు 3వ అధ్యాయం 17-18 వచనాలు చదువుతామండి. హబకుక్కు 3:17-18. అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలీవ చెట్టు కాపులేకయుండినను, చేనులోన పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ఈ మాట మీరు గమనించినట్లయితే, ఇంతకుముందు కూడా ఒకసారి మనం మాట్లాడినట్లు నాకు గుర్తు. హబకుక్కు గ్రంథంలో హబకుక్కు అల్టిమేట్ స్టేట్మెంట్ ఏదైనా ఉంది, ఒక విశ్వాసి యొక్క అల్టిమేట్ స్టేట్మెంట్. అంటే ఇంకా దేవుణ్ణి ఆయన కలిగి ఉన్నాడని చెప్పడానికి ఒకే ఒక్క పాయింట్లో చెప్పాలంటే ద బెస్ట్ వర్డ్ ఏమైనా ఉందంట? నేను నా రక్షణకర్త అయిన నా దేవుని యందు ఆనందించుచున్నాను. హబకుక్కు ఏమంటున్నాడంట? పళ్ళు లేవు, పంట లేదు, కాయ లేదు, జంతువులు లేవు, భూమి లేదు, స్థిరమైన ప్రదేశం లేదు. కానీ అయినా సరే వాట్ హీ సేయింగ్? నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. ఏమీ లేకపోయినా నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. ఆయన యోబు ఏమీ లేవు, బట్ ఆయన ఏం చేస్తున్నాడంట? యెహోవా యందు స్తుతిస్తున్నట్లు అక్కడ ఉంది. స్తుతించడం అంటే ఏంటండి? వీఆర్ షోయింగ్ అవర్ గ్రాటిట్యూడ్. స్తుతి అంటే ఏంటి? మనం ఆనందంతో దేవునితో మాట్లాడుతున్న పరిస్థితి. ఆయన అన్నీ పోయిన తర్వాత ఆయన చేస్తుంది ఏంటంట? స్తుతిస్తున్నాడంట. ఇక్కడ మీకు హబకుక్కు చెప్తున్న మాట కూడా మీరు గమనించినట్లయితే, హీ ఈజ్ వెరీ హ్యాపీ. నేను ఎందుకు హ్యాపీ అంటే ఇవన్నీ లేవు, కానీ నాకేముందంట? నా రక్షణకర్త అయినా నా దేవుని యందు నేను ఆనందిస్తున్నాను. మన ఆనందం ఎక్కడ ఉండాలండి? మన ఆరాధన ఏమీ లేకపోయినప్పుడు అట్టి విధంగా ఉంటే యోబు మనకు రెండో పాఠం నేర్పించినట్లే. 3వ మాట చూద్దాం, చూడండి. మీరు పైన చూస్తే ఒక మాట చూద్దాం, చూడండి. 6వ వచనం చదువుదాం, చూడండి. యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి దర్శించెను. ఆ దినమున అపవాదియగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా వాడిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు
అందులో సంచరించుతూ వచ్చినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు అని అడుగుగా, అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేస్తేవి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి చాలమ్మా. ఇక్కడ మీరు గమనించిన మాట దేవునికి అపవాదికి జరుగుతున్న మాట, కాన్వర్జేషన్. దేవునికి మరియు అపవాదికి మధ్యలో జరుగుతున్న సంభాషణ మనం అక్కడ గమనిస్తే, అక్కడ మీకు అపవాది భూమి మీద అంతా తిరిగి ఎక్కడికి వెళ్ళాడండి? దేవుని దగ్గరికి వెళ్ళిన ఒక దినం వచ్చిందంట. అప్పుడు దేవదూతలు అందరూ కూడా దేవుని దగ్గరికి వెళ్ళి రిపోర్ట్స్ చెప్తున్నాయి. అందులో అపవాది కూడా ఆ గ్రూప్లో వెళ్ళాడు. దేవుడు అపవాదిని చూసి అడుగుతున్నాడు, ఏంటి రిపోర్ట్, నువ్వు చూస్తుంది ఏంటి, ఏం చెప్తున్నావు అంటే ఆయన ఏదో చెప్పాడు. చెప్తుంటే దేవుడు అడగడం మొదలెట్టాడు, నీవు నా యొక్క భక్తుడైన యోబుని చూసావా? దేవుడు అక్కడ సాక్ష్యం కూడా పలుకుతున్నాడు, యథార్థవంతుడు, నీతివంతుడు, భక్తిపరుడు అయిన నా భక్తుడు యోబుని చూసావా? ఇట్ వాజ్ స్టేట్మెంట్ గివెన్ బై గాడ్. దేవుడు ఒక వ్యక్తి గురించి ఆయన వంటి వాడు మరెవరూ లేరు అని చెప్తూ అక్కడ సాక్ష్యం ఇస్తున్న మాట మనం గమనిస్తాం. అయితే ఇప్పుడు సాతాను మాట మీరు గమనించాలి. సాతాను ఎప్పుడు ఏం చేస్తాడు? మన జీవితంలో ఎప్పుడు ఏం చేస్తాడంటే గలిబిలి చేస్తుంటాడు. మనం ఏమనుకుంటామో దాన్ని ఆపోజిట్గా ఆయన ఏం చేస్తాడు? మన మైండ్ని మార్చాలని ప్రయత్నిస్తుంటాడు. ఇక్కడ దేవుడితో కూడా సాతాను అదే మాట్లాడుతున్నాడు. ఏమన్నాడండి? నువ్వు బాగా కంచి వేసావు, ఎవరు అంటే సాతానుకు అధికారం లేకుండా చేసావు, సాతాను వెళ్ళడం లేదు, ఆ కంచి దాటి సాతాను వెళ్ళడానికి లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొటెక్టెడ్ అయిన తర్వాత నిన్ను ప్రేయర్ చేయకపోతే ఇంకెవరు ప్రేయర్ చేస్తాడు? నీ కాకపోతే ఎవడు సేవిస్తాడు? నువ్వు అంత బాగా దీవించి పెట్టావు, నువ్వు అంత బాగా ఆస్తి ఇచ్చావు, అంత మంచి పిల్లల్ని ఇచ్చావు, అంత కుటుంబాన్ని పెంచావు, అప్పుడు ఆయన నేను తప్పితే ఇంకెవరు చేస్తాడు? ఆబ్వియస్గా నీకే ప్రార్థించాలి, నిన్నే సేవించాలి అని చెప్పి దేవుడితో ఆయన వాగ్వివాదానికి వచ్చాడు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం తర్వాత వచ్చిన చదవండి. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన యెడల అతడు నీ ముఖం ఎదుటనే చాలు. సాతాను ఏం చెప్తుందంట? సాతాను ఒకవేళ గనక అంటే అందరిలాగానే యోబు కూడా ఏం చేస్తాడు అనుకున్నదంట సాతాను, ఎప్పుడైతే ఆయనకి దరిద్రం పట్టుకుంటుందో వెంటనే దేవుణ్ణి వదిలేస్తాడు అనుకున్నది. అదే స్టేట్మెంట్ చెప్తుంది సాతాను. నువ్వు ఉన్నంతకాలం, నువ్వు నీ చేతిని కాపుదలగా ఉంచినంతకాలం, నీ చేతిని నువ్వు చేతితో ఆయన పట్టుకున్నంతకాలం, నువ్వు ఆయన రక్షించినంతకాలం, నువ్వు ఆయన కాపుదలు ఇచ్చినంతకాలం, నువ్వు ఆయన్ని దీవిస్తున్నంతకాలం ఆయన నిన్ను సేవిస్తాడు. ఎప్పుడైతే నువ్వు మొత్తుతావో, ఎప్పుడైతే నువ్వు చేయి వదిలేస్తావో, ఎప్పుడైతే నీ యొక్క కాపుదలను తీసేస్తావో, అప్పుడు యోబు నిజమైన కలర్ బయటకు వస్తుందని అంటున్నాడు. యోబు నిజస్వరూపం ఏదో బయటకు వస్తుంది అంటున్నాడు. ఇప్పుడు మనం ఇందాక చదివిన మాట, సమస్తము పోయిన తర్వాత యోబు ఏమంటున్నాడు? యెహోవా నామముకు స్తుతి కలుగును గాక. సాతాను ఏం చెప్తాడంటే ఎప్పుడు ఏం చెప్తాడంట? నీకు బాగున్నప్పుడు దేవుని ప్రార్థించి అంటాడు, బాగోలేనప్పుడు దేవుని తిట్టు అంటాడు. ఆయన అదే అనుకున్నాడు. యోబుని నీకు కలిగి ఉన్న సమస్తాన్ని తీసేస్తే అదే యోబు, ఇప్పటి వరకు నేను సేవించిన యోబు ఏం చేస్తాడంటే నిన్ను దూషించడం మొదలెడతాడు. బట్ సాతాన్ ఈజ్ రాంగ్. సాతాను యొక్క ఆలోచనని రాంగ్ అని ప్రూవ్ చేస్తాడు యోబు. మీకు ఒక మాట చెప్తాను. అపోస్తుల కార్యం తీద్దాం చూడండి. అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయం 25-26 వచనం చూద్దాం.
అయితే మధ్యరాత్రి వేళ పౌను శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినిచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిపెను. చెరసాల పునాదులెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు. ప్రార్థనకున్న శక్తి మనం గమనించినట్లయితే జనరల్గా అది ఇంపాసిబుల్. మామూలుగా అయితే ఆ బంధకాలు ఊడిపోవడం కానివ్వండి, మరి ఇంకేమైనా కానివ్వండి, అది నాట్ పాసిబుల్ అట్ ఆల్. కానీ మీరు ఇక్కడ గమనించినట్లయితే ప్రార్థించిన తర్వాత పౌలు శీలలు ప్రార్థించిన తర్వాత ఏమైందంట? చెరసాల బద్దలైపోయింది. వాళ్ళ బంధకాలు ఏమయ్యాయంట? తెగిపోయాయి. దే ఆర్ ఫ్రీ. ఇక్కడ యోబు మనకు నేర్పిస్తున్న మాట ఏంటంటే, మనం అనేక మంది శ్రమల్లో ఉండొచ్చు, కానీ మనం వదలకుండా మనం అనుసరించాల్సిన విషయం ఏదైనా ఉందంటే ఎప్పుడు కూడా ఏం చేయాలంట? ప్రార్థన, దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం. ఇది మానక చేయాలి. వాళ్ళని చెరసాల్లో పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? మామూలుగా అయితే ఏం చేయాలి చెప్పండి? వాళ్ళు ఏం తప్పు చేశారా? వాళ్ళు దేవుణ్ణి, క్రీస్తుని అనుసరిస్తున్నారన్న మాట తప్పితే వాళ్ళని తప్పు చేశారా? ఆ క్రీస్తుని అనుసరిస్తున్న అన్ని దానికి వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేశారంట? చెరసాల్లో వేశారు. నిజాన్ని వాళ్ళు ఏం చేయాలి? నేను క్రీస్తుని అనుసరిస్తున్నాను కాబట్టి నన్ను చెరసాల్లో వేశారు కాబట్టి అని చెరసాల్లో వాళ్ళు ఏం చేయాలి? తిట్టుకోవడమో, సనుక్కోవడమో, మానవ నైజం బట్టి ఏం చేస్తాం? రివర్స్ స్టార్ట్ చేస్తాం. కానీ అక్కడ వాళ్ళు అయినా సరే దేవుని ప్రార్థించినప్పుడు మహా అద్భుతం జరిగింది. వాళ్ళు విడిపించబడ్డారు. సాతాను వాళ్ళు కూడా ఆ టైంలో అదే ప్రేరేపించి ఉండొచ్చు. ఇప్పుడు మీరు తిట్టండి, మీ దేవుని తిట్టండి, ఈ పరిస్థితి మీకు ఈ విధంగా అనుమతించినందుకు దేవుని తిట్టండి అనొచ్చు. కానీ దే ప్రే టు గాడ్ అండ్ దే రెస్క్యూడ్. వాళ్ళు దేవుని ప్రార్థించారు, వాళ్ళు విడుదల పొందారు. దేవుడు మనకు నేర్పిస్తున్న మాట చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంట? నీ పరిస్థితి ఏదైనా సరే దేవుని ప్రార్థించాలి, దేవుని ఆరాధించాలి. దేవుని ఆరాధించడానికి రీజన్ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి క్షణము, ప్రతి నిమిషం, ప్రతి రోజు దేవుని ఆరాధించదగ్గ రోజే. మరొక మాట చెప్తాను చూడండి. అదే యోబు గ్రంథంలో 13వ అధ్యాయం 15వ వచనం చదువుదామండి. 13:15. ఇదిగో ఆయనను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. చాలమ్మా. ఆయన ఆల్రెడీ సగం చంపేశాడు. ఏం చంపాడు? సగం. ఆయనకున్న సమస్తాన్ని తీసాడు కాబట్టి. ఆయనకున్న ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, అన్నీ పోయాయి. అదేమైందంట? చివరిగా ఆయన ఏమంటున్నాడంట? ఆయన నన్ను చంపినా ఈయన యొక్క కనిపెట్టుకునే తనం ఎక్కడుందంట? దేవుని మీదే ఉందంట. ఉంటూ ఆయన ఏమంటున్నాడు? ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను సాక్ష్యమై నిలుస్తాను, నేను ఆయన నాకు తోడుగా ఉన్నాడు అనడానికి నేను సాక్ష్యమై నిలుస్తానని చెప్తున్నాడు. సో మీకు తెలిసిన మాట, దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో వీళ్ళు ఏ దేశంలో ఉన్నారండి? అన్ని దేశంలో ఉన్నారు. నెబుకద్నెజర్ బబులోను రాజ్యంలో ఉన్నారు. నెబుకద్నెజర్ రాజు దగ్గర ఉన్నారు. అన్య దేశంలో, అన్య ఆచారాల్లో, అన్య దేవతల మధ్య ఆ రాజు కూడా అనేకమైన అన్య ఆచారాలను పాటిస్తున్న పరిస్థితుల్లో ఉన్నారు. అయినా సరే వాళ్ళు ఒక్కొక్కసారి షద్రక్, మెషక్, అబేద్నెగోలో ఒకసారి ఏం చేయాల్సి వచ్చిందంట? నెబుకద్నెజర్ విగ్రహాన్ని చేసి దానికి సాగిలపడి నమస్కరించమని ఒకసారి రాజాజ్ఞ వచ్చింది. రాజాజ్ఞ వచ్చినప్పుడు షద్రక్, మెషక్, అబేద్నెగోలు ఏం చెప్పారంట? మేము చావనైనా చేస్తాం, కానీ మేము నమస్కారం చేయమన్నారు. మేము చావనైనా చేస్తాం. ఒకవేళ మమ్మల్ని అప్పుడు తర్వాత వాళ్ళకున్న పనిష్మెంట్ ఏంటంటే, ఎవరైతే
రాజు యొక్క విగ్రహానికి నమస్కరించారో వారిని ఏం చేస్తారంట? అగ్నికుండంలో పడేస్తారంట. అండ్ దేర్ బిలీఫ్ ఈస్, వాళ్ళ యొక్క నమ్మకం ఏంటంటే, ఒకవేళ మా దేవుడు కనుక మమ్మల్ని రక్షించకపోయినను, రక్షిస్తాడనేసి నమ్మకం ఉంది, కానీ రక్షించకపోయినా సరే, రక్షిస్తాడంటే అందరూ నమ్మేస్తాం, రక్షించకపోయినా నమ్మగలమా? బట్ షద్రక్ మేషక్ అబేద్నెగో ఏమన్నారంట? రక్షించకపోయినను మేము ఆయన్నే సేవిస్తాం. మేము సేవిస్తున్న దేవుడు మమ్మల్ని రక్షింపకపోయినా మేము ఎవరికి తల వంచం, ఎవరికి నమస్కారం చేయం. ఇక్కడ యోబు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఒకవేళ ఆయన నన్ను రక్షించకపోయినా, ఒకవేళ ఆయన నన్ను చంపినా, ఆయన ఏం చేస్తున్నాడంట? నేను ఏం చేస్తాను? ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటాను, నా ప్రవర్తన న్యాయమైందని నేను రుజువుపరుచుకుంటాను అంటున్నాడు. షద్రక్ మేషక్ అబేద్నెగో అదే చేశారు. దానియేలు కూడా అదే చేశాడు. దానియేలు సింహభవనంలో వేసే ముందు ఆయన అప్పుడు కూడా అలాంటి సేమ్ ఒకటే ఏంటంటే, ఆ రాజుని తప్ప ఎవరిని కూడా మొక్కకూడదు, ప్రార్థించకూడదు. కానీ దానియేలు ఏం చేశాడు? ముమ్మారు ఏం చేశాడండి? యెరూషలేము వైపు తిరిగి ముమ్మారు ప్రార్థన చేసేవాడు. అది చూసి ఆయన తీసుకెళ్ళిపోయి ఆయన సింహభవనంలో వేసిన తర్వాత రాజు వచ్చి ఏమన్నాడండి? నీవు అనుదినం సేవిస్తున్నా నీ దేవుడు నిన్ను రక్షించెనా? దట్ వాజ్ ఎ గోల్డెన్ స్టేట్మెంట్. నువ్వు అనుదినం సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడా దానియేలు అని అడిగాడు. మన సాక్ష్యాన్ని మనం ఎప్పుడు పొందుతామంటే, లోకం అంతా మనకి ఆపోజిట్గా ఉన్నప్పుడు మనం స్టాండ్ ఎలోన్, మనం ప్రత్యేకంగా నిలబడినప్పుడు, ప్రత్యేకంగా దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే తప్పనిసరిగా మనల్ని కాపాడుతున్నాడు. ఇక్కడ యోబు మనకు నేర్పిస్తున్న మాట ఏంటంటే, నన్ను చంపినా పర్వాలేదు, బట్ నేను దేవునికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం చేయను, నా ప్రవర్తన అంతా కూడా న్యాయమైందని నేను రుజువుపరుచుకుంటాను అంటున్నాడు. మనకి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సరే మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలని చెప్తున్నారండి ఈరోజు యోబు. ఎలాంటి కష్టం వచ్చినా దేవుని కొరకు నిలబడేవారుగా ఉండాలి. ఇంకొక మాట చెప్తాను, యోబు గ్రంథంలోనే 42వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 42:5 చెప్పండి అమ్మా. వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను, కావున చాలమ్మా. అప్పటి వరకు ఈ యోబు దేవుని ఎలా నమ్మాడంట? వినికిడి చేత అంట. ఆ వినికిడి ఆయన్ని ఏం చేసిందో చూసారా? అయితే ఇప్పుడు నేను ఎలా కనులారా చూచాడండి? వినుట వల్ల ఏం కలుగుతుంది? ఆ విశ్వాసం ఆయన ఏం చేసింది? నిలబడేటట్లు చేసింది. నిలబడిన ఆయన ఎంత స్థిరంగా నిలబడి ఉంటే ఆయన కనులారా దేవుని చూడగలిగాడో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే హీఈస్ గెటింగ్ హిస్ రివార్డ్. విన్నాడు, విశ్వసించాడు, స్థిరంగా నిలబడ్డాడు. స్థిరంగా నిలబడిన ఆయనకి రివార్డ్ ఏంటంట? నా కన్నులారా నేను చూడగలిగే భాగ్యం కలిగింది. మోషే ఆయన ఏం చేశాడు? ఆయన మాట విన్నాడు. ముందు మోషే ఇక్కడికి రా అన్నాడు. ఆ పైకి వచ్చిన తర్వాత మోషే ఏమన్నాడు చెప్పండి? ఐ వాంట్ టు సీ యూ, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను. దేవుడు ఏమన్నాడు? నన్ను కనులతో చూసి బతికిన నరుడు ఎవడూ లేడు, కాబట్టి నేను వెళ్ళిపోతున్నప్పుడు నా బ్యాక్ సైడ్ నువ్వు చూసి దేవుణ్ణి చూశానని నువ్వు అనుకోవచ్చు అన్నాడు. అది మోషే కలిగింది ఆ భాగ్యం. ఇక్కడ యోబు గ్రంథంలో యోబుకి ఎప్పుడైతే ఆ శ్రమ కలిగిందో, ఆ శ్రమలో కూడా స్థిరంగా నిలబడ్డాడో, ఆ స్థిరంగా నిలబడిన తర్వాత యోబు ఏం చేస్తున్నాడంటే, వాట్ రివార్డ్ హీ గాట్ అంటే, మనకు ఆయనకి తగిన ప్రతిఫలం ఏం కలిగిందంటే, ఆయన కన్నులారా చూచాను అంటున్నాడు. వినికిడి ద్వారా విశ్వసించాడు, ఆ విశ్వాసం ఆయన స్థిరంగా నిలబెట్టింది. బికాజ్ ఆఫ్ దాట్, అలా ఆయన చేయటం వల్ల ఆయన దేవుని చూడగలిగాడు. మనలో అనేక మంది వింటున్నాం, విశ్వసిస్తున్నాం, బట్ మన విశ్వాసం
అన్నీ కోల్పోయినప్పుడు కూడా అదే విశ్వాసాన్ని మనం కనపరచగలుగుతున్నామా? అదే విధంగా స్థిరంగా ఉండగలుగుతున్నామా? అనేదే ప్రశ్న. ఆ ప్రశ్నకు మనం నిలబడిన వాళ్ళం అయితే మనకొచ్చే రివార్డ్ ఏంటండి? ఏంటా రివార్డ్? కనులారా చూడగలం. వీ ఆర్ క్యాపబుల్ టు సీ హిమ్. దేవుడు మనకు ఆ కనులు ఇచ్చాడు, కానీ మనం స్థిరంగా నిలబడాలి. అలా నిలబడగినట్లయితే యోబు ఏదైతే చెప్తున్నాడో అదే మాట మనం కూడా పొందగలం. కనులారా ఆయన మనం చూడగలం. చివరి మాట చెప్పి నేను ముగిస్తానండి. 42లో 10వ వచనం. మరియు యోబు ఆ, తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు ఉమ్, యెహోవా అతని క్షేమస్థితిని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరలా అతనికి దయచేసును. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే పూర్వం కలిగిన దానికంటే రెండంతల అధికముగా 2 యెహోవా అతనికి దయచేసెను. ఫస్ట్ థింగ్ ఏంటండి? యోబు నుంచి అంత సమస్తాన్ని తీసుకున్నాడు. సాతానుకు ఒక తాత్కాలికంగా ఒక అధికారం ఇవ్వగానే సాతాన్ ఏం చేశాడు? మొత్తాన్ని హరించేశాడు, మొత్తాన్ని తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ టెస్ట్లో పాస్ అవుతాడా లేదా అనేసి అని పెట్టిన టెస్ట్లో యోబు ఎప్పుడైతే పాస్ అయ్యాడో ఫస్ట్ ఆయనకు వచ్చిన రివార్డ్ ఏంటంటే దేవుని చూడగలిగాడు. రెండో రివార్డ్ ఏంటంటే వాట్ ఎవర్ హీ లాస్ట్, వాట్ ఎవర్ ఈజ్ ఆల్రెడీ గాన్, పూర్వ స్థితిలో పోయిన ప్రతిదాన్ని దేవుడు ఏం చేశాడంట? రెండంతలుగా రెండంతలుగా దేవుడు దయచేశాడు. మీకు ఒక వ్యక్తి తెలుసు, బెత్లెహేమ్ నుంచి వెళ్ళిపోయిన స్త్రీ. ఆ స్త్రీ పేరు ఏంటండి? నయోమి. ఆవిడ తిరిగి తన దేశానికి వచ్చినప్పుడు తన దేశంలో తనకేంటి కలిగిందంట? అక్కడ ఆ దేశంలో, పరాయి దేశంలో తనకేం కలిగింది? చేదు అనుభవం కలిగింది. తిరిగి తన దేశానికి వచ్చేసింది, తిరిగి రొట్టెల గృహానికి వచ్చేసింది. రొట్టెల గృహంకి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే రూతు ద్వారా, బోయాజ్ ద్వారా తనకు పూర్వపు స్థితిని కలుగు చేశాడు. షీ వాజ్ బ్లెస్డ్ అగైన్. నయోమి ఏదైతే కోల్పోయిందో, వేరే దేశానికి దేవుని వదిలి పారిపోయిందో, తిరిగి దేవుని దగ్గరికి రాగానే షీ వాజ్ హ్యావింగ్ ఎ డబల్ పోర్షన్స్. తనకి రెండింతలుగా మరలా దేవుడు అన్నీ కలుగు చేశాడు. రూతు తన కోడలే కానీ కూతురిగా తనకేం చేసిందంటే సమస్తాన్ని కలుగు చేసే విధంగా చేసింది. దేవుణ్ణి ఎప్పుడైతే మనం తిరిగి తెలుసుకుంటున్నామో వీఆర్ బ్లెస్డ్. మీకు ఒక మాట చెప్తాను. పేతురు దేవుణ్ణి ఏం చెప్పాడని చెప్పండి? అప్పగించబడి రాత్రి పేతురు దగ్గరికి వచ్చారు. ముమ్మారు ఏం చేశాడు ఆయన? ఆయన ఎవరో నాకు తెలియదండి, ఆ గుంపుతో నాకు సంబంధం లేదండి, నేను ఆ శిష్యులో ఒక శిష్యుని కాదండి, అసలు ఏసు ఎవరండి? చివరిగా ఆయన అన్నమాట ఏంటంటే అసలు ఏసు ఎవరు, నన్ను అడుగుతున్నారేంటి అని అన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? పేతురు నువ్వు నాకేంటవుతావు? బండరాయివి. నిన్ను నేనేం చేయబోతున్నానంట? పునాది రాయిగా ఉంచబోతున్నాను, నా సంఘం నీ మీద కట్టబెడుతున్నాను అంటుంటే పేతురు ఏమంటున్నాడు? ఆయన బొంకాడు, 3 సార్లు బొంకాడు. 3 సార్లు బొంకిన పేతురు, ఒకసారి చూడండి యోహాను సువార్త 21వ అధ్యాయం 15-17 చూద్దామండి. 21వ అధ్యాయం 15 నుంచి చదవండి అమ్మా. యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన నన్ను ప్రేమించుచున్నావా అని రెండోసారి అతను అడగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవు ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతను అడిగాను.
నీవు సమస్తమును ఎరిగిన వాడవు. ప్రేమించుచున్నానని ఆ, నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయనతో చెప్పెను. యేసు యేసు గొర్రెలను మేపుము. నా గొర్రెలను మేపము. నీవు యవ్వనుడవై నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే ఉమ్, నడుము కట్టుకొని నడుము కట్టుకొని ఇష్టమైన చోటికి వెళ్ళుచుండి నీకిష్టమైన చోటికి వెలుచుండివి. నీవు ముసలివాడవైనప్పుడు ఆ, నీ చేతులు ఉమ్, నీవు చాచుదు. నీవు చాచుదువు. వేరొకడు నీ నడుము కట్టి నీకు నడుము కట్టి ఇష్టము కాని చోటికి నీకిష్టం కాని చోటికి మోసుకొని పోవాలని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉమ్, అతనితో చెప్పాను. చాలండి. మీరు గమనిస్తే 3 సార్లు బొంకాడు కదండి. ఇప్పుడు యేసుప్రభువు వారు ఏం చేస్తున్నారు? ఏ నోటితో అయితే 3 సార్లు యేసు ఎవరో తెలియదన్న వ్యక్తితో ఇప్పుడు ఏమంటున్నాడండి? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఒకసారి అడిగాడు, ఎస్. రెండోసారి అడిగాడు, ఎస్. మూడోసారి అడిగాడు. మూడోసారి పేతురికి కొంచెం చిరాకు వచ్చింది. ఏమన్నాడు? నీకు తెలుసు కదా, ఇప్పటికి 2 సార్లు అడిగావు కదా, 2 సార్లు నేను కన్ఫర్మ్ చేశాను కదా, మరలా మరి 3 సార్లు నువ్వు నాకు కన్ఫర్మ్ ఏం చేసావు? ముందు 3 సార్లు ఏం కన్ఫర్మ్ చేసావు? ఆయన తెలియదు అన్నావుగా. ఇప్పుడు 3 సార్లు ఇప్పుడు నువ్వేం చేయాలి? యేసుప్రభువు వారు ఏం చేస్తున్నారంటే పేతురుకి ఒక బాధ్యతను అప్పగిస్తున్నారు. ఆ బాధ్యత ఏంటంటే ఇంతకుముందు లేనిది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పేతుర్ని దేవుడు పిలిచినప్పుడే నేను నీ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు. ఆ సంఘాన్ని కట్టడానికి ఆయన కావాల్సింది ఏంటంటే ప్రిపరేషన్. ఆ ప్రిపరేషన్ ఏంటన్నాడంటే చివరిగా నీ చావు ఎలా ఉంటుందో కూడా ఆయన చూపిస్తూ నీవు ఇంకా మిగతా జీవితకాలం అంతా వాట్ యు ఆర్ సపోజ్ టు డూ, నీవు నా గొర్రెలను నా యొక్క శిష్యులను నువ్వేం చేయాలి? చూసుకోవాలి. నువ్వు నా యొక్క మందంతటిని కూడా నువ్వే కాచుకోవాలి, నువ్వే మేపాలి, నువ్వే కాపాడాలి, నువ్వే నడిపించాలి అని చెప్తూ ఎవరైతే బొంకాడో ఆ బొంకిన పేతురికి దేవుడు ఏం చేస్తున్నాడంటే తిరిగి డబల్ అనాయింటింగ్ ఇస్తున్నాడు. ఇక్కడ యోబు జీవితం మనకి ఏం నేర్పిస్తుందంటే దేవుణ్ణి అందరం విశ్వసిస్తాం. అంతా బాగునేటప్పుడు దేవుడు మాకు ఇదంతా చేయిస్తాడండి, ఇదంతా చేయించాడండి, ఇలాగ నన్ను దీవించాడండి అని చెప్పుకోవడానికి సాక్ష్యం చాలా చక్కగా ఉంటుంది. బట్ వెన్ యూ లాస్ట్ ఎవ్రీథింగ్, అప్పుడు మనం ఏమనుకుంటామంటే దేవుడు నన్ను వదిలేశాడేమో, దేవుడికి నేను నచ్చనట్లు ఉన్నానేమో అని ఆలోచనలు ఉంటాం. బట్ సమ్ టైమ్స్ పరీక్ష మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు. ఆ పరీక్షలో నిలబడిన వాడికి తప్పకుండా దేవుడు తగిన ప్రతిఫలం ఇస్తాడు. యోబుకి 2 బెస్ట్ ప్రతిఫలాలు ఏంటి వచ్చాయంటే, 1 దేవుని కళ్ళారా చూశాడు, 2 తన కోల్పోయిన ప్రతిదాన్ని కూడా దేవుడు ఏం చేశాడంట? డబల్ అనాయింటింగ్. ప్రతిదీ కూడా దేవుడు ఏం చేశాడంటే ఆయనకి తిరిగి 2 తన యొక్క ప్రతిఫలాన్ని దేవుడు తనకి దయచేశాడు. చివరిగా ఒక వాక్యాన్ని చేసి నేను ముగిచ్చేస్తానండి. కీర్తన 34వ కీర్తన 1వ వచనం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి. చాలమ్మా. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్న మాట మీరు గమనించినట్లయితే చాలా చక్కగా ఆయన ఎల్లప్పుడూ నేను ఎల్లప్పుడు అంటే చెప్పండి, ఎల్లప్పుడు అంటే ఎప్పుడు? ఆదివారం మాత్రమే, శుక్రవారం మాత్రమే, ప్రేయర్ పెట్టుకున్న రోజు మాత్రమే. ఏమంటున్నాడు ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటున్నాడు? దావీదు ఏమంటున్నాడండి? ఎల్లప్పుడూ, ప్రతి పరిస్థితిలోని, ప్రతి విషయంలోని ఏమంటున్నాడంట? నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును, నేను యెహోవాను బట్టి అతిశయిస్తాను, దీనులు దాని విని సంతోషిస్తారు. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మన పరిస్థితులు మారిపోవచ్చు, మన అవకాశాలు తగ్గిపోవచ్చు, మన పేరు ప్రఖ్యాతులు పోవచ్చు, మన వయసు పోవచ్చు, అందం పోవచ్చు, అన్నీ పోవచ్చు.
అన్నీ రావచ్చు. కానీ ఏది ఉన్నా ఏది లేకపోయినా, కలిగి ఉన్నా లేమి ఉన్నా, సమస్తాన్ని బట్టి మనం ఏం చేయాలంట? యెహోవాను స్తుతించాలి. చివరిగా మరొక్కసారి యోబు గ్రంథం 1:21 చదివి మనం ముగిచ్చేద్దామండి. నేను నా తల్లి గర్భంలో నుండి నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు 22 చదవండి అమ్మా. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, అన్యాయము చేసినని చెప్పలేదు. దేవుడు అన్యాయం చేసినని. దేవుడు మనకు నేర్పిస్తున్న అంటే ద బెస్ట్ లెసన్, యోబు ద్వారా దేవుడు మనకు నేర్పించాలనుకుంటున్న బెస్ట్ లెసన్ ఏంటంటే, అన్నీ కలిగి ఉండేటప్పుడు దేవుణ్ణి మనం కీర్తిస్తాం, అన్నీ కోల్పోయినప్పుడు దేవుని మాత్రం నిందించడానికి వీల్లేదు. సమ్టైమ్స్ టెస్ట్ విల్ బీ దేర్. మనం 10th క్లాస్ పాస్ అవ్వాలి, ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి, లేదంటే ఏదో ఒక మంచి క్వాలిఫికేషన్ ఎగ్జామ్ రాయాలి అంటే వీ హ్యావ్ టు పాస్. మనం అది పాస్ అయితేనే మనకు తర్వాత స్థితి. పాస్ అవ్వకుండా మనకి మార్కులు లేకుండా 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వలేం, లేదంటే ఒక మంచి కాలేజీలోనూ జాయిన్ అవ్వలేం. ఈ లోకంలో ఉన్న వాటికే ఒక రకమైన కండిషన్ ఉంటే, దేవుని యొక్క రాజ్యంలో మనం ఉండాలి అంటే, దేవుని మనం చూడాలి అంటే, దేవునితో సదాకాలం ఉండాలంటే, దేవుడు అనుమతించే ప్రతి పరీక్షను మనం ఎదుర్కోవాలి. ఎదుర్కొనేటప్పుడు మనం ఏ విధంగా ఉండాలంటే విశ్వాసంలో ఉండాలి, విశ్వాసంలో నాటబడి ఉండాలి, విశ్వాసంలోనే మనం ఏం చేయాలి? ప్రతి పరిస్థితిని ఎదుర్కోవాలి. నో కంప్లైంట్స్. దేవుడి మీద ఎలాంటి కంప్లైంట్స్ ఉండకూడదు. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిల్లో దీవించును గాక.